అంతకన్నా పెద్ద మెసేజ్ ఉంది అంటాడు. పిరుకోని లెక్కనే ఉండని ఆసారి వాడు ఇంట్లో పిల్లల కన్నా కష్టపడడానికే ఇంట్లో కష్టపడాలి. సో పిరుకోడు కూడా కష్టపడతాడు. తప్పుడు పనులు చేయొద్దు. ధైర్యం ఎక్కువ బ్యాంకులు కొడతాం, మనుషులు కొడతాం, జేబులు కొట్టేయటం చేయొద్దు. ధైర్యం ఎక్కువైతే అదే అవుద్ది. దొంగతనాలకు వెళ్తారు, లూటీలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. తప్పు కదా అది. ధైర్యం ఎక్కువ అయ్యేది భయం లేకపోవటం వలన. పేల భయం ఉంచుకోవాలని చెప్పేది సినిమా ఇది. గట్టిగా ఎవరికైతే పేల భయం తక్కువ అవుతుందో 2 సరిసి ఇట్లకెంచి భయం ఉండాలి కొడుక ఇట్లా ఎత్తివంటే అవుతుంది నీకు అదా అని చెప్పే సినిమానంట. ఈ సినిమాతోటి గా ముచ్చట చెప్తాడు సారు ఇంకొక ముచ్చట అన్ను. సముద్రంని గాయనికే దేవరున్నాడు, కొండని గాయనికి ఇంకొకటి అవసరం లేదు అని ఒక డైలాగ్ పిచ్చిడు. ఏమటికి అది నాకు అర్థం కాదు. సముద్రం మీద ఎవరు ఉన్నారు, కొండ మీద పిల్లగాడే ఉన్నాడు. అవును. సో సముద్రాన్ని కావలి కాస్తే అక్కడ ఉన్నాడు కొండ మీద. సో ఈయన సముద్రం మీదకి వెళ్ళిపోయాడు కదా, కొండ మీద మనం తప్పులు చేయొచ్చు అనుకుంటే వద్దు నాయన ఇక్కడ ఇంకొకడు తయారవుతాడు. ఆడెవడో సినిమా చూస్తారు. ఇంకో అతను ఉన్నాడు కదా, దయచేసి మీరు మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ ఇంకో దేవరం తయారు చేయమాకండి అని అన్నారు. ఈ పిల్ల శ్రీదేవి అమ్మ వాళ్ళ బిడ్డ జాహ్నవి సారు పెద్ద ఎన్టీఆర్ సార్ తోటి శ్రీదేవమ్మ సినిమా చేసింది. అది ఏం పట్ట ఆకుసాటు పింద తడిసి ఆ పాట. ఈ సినిమాలో ఈ పిల్ల చేసింది. తాతతోటి తల్లి మనమంతోటి బిడ్డే. అంటే కావాలని ఆ పిల్ల కావాలని పెట్టుకున్నారా ఈ సినిమాకు? ఇంకెవరు మన దిక్కు తెలుగు పిల్లలు దొరకకపోయినా ఎందుకు ఆ పిల్ల కావాలనుకున్నారు? మన తెలుగు పిల్ల అమ్మాయి కూడా అట్లనే అంటారా? అమ్మాయి మన శ్రీదేవి. శ్రీదేవి మన శ్రీదేవి. సో మన శ్రీదేవి బిడ్డ అంటే మన బిడ్డేగా. కొన్ని అక్కడోళ్ళు కదా సార్ హిందీ సినిమాలు చేస్తారు కదా అని అడుగుతారు. అందరూ ఇవాళ రేపు అందరూ మన బిడ్డలు కూడా పోయి హిందీ సినిమాలు చేస్తుండే ఏముంది అందులో. అంతేనా? సో అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు ఏ రోజు అమ్మాయి అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల అనిపిస్తుంది, మన పిల్ల అనిపించింది. నేల మీద ఉండే పిల్ల, భయం తెలిసిన పిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల. సార్ నేను శ్రీదేవి మేడం కోసం ఇంకొక ముచ్చట అడగాలి. శ్రీదేవి మేడం అంటా ఇట్లా సినిమాకి వస్తే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు కొత్తగా ఏమైనా ఇయ్యంగా దెబ్బ నేర్చుకొని దెబ్బ చూసుకొని ఇట్లా తయారు ఉంటుండేనంట. ఏదైనా చెప్పంగానే ఇట్లా చిట్కే పిల్లలు జింక పిల్లలు నేర్చుకొని తయారు ఉంటుండేనంట. ఈ పిల్లకి ఇట్లా అట్లనేనా నేర్చుకుంటా పాటు మొదలు నేను మేకప్ వేసుకుంటాను అట్లా ఏమైనా అంటదా? ఈ పిల్ల ఇంకో పాలు ఎక్కువ. వారం 10 రోజుల ముందు నుంచి మమ్మల్ని అందరినీ వెంటపడి నాకు ముందే చెప్పండి సీన్ పేపరు, నేను నేర్చుకోవాలా అని. ఈ సీన్ ఎలా చేయాలి, మన ఊళ్ళల్లో ఆడపిల్ల ఎలా ఉంటారు, దాని మీద అమ్మాయి రీసెర్చ్ చేసి బోల్డ్ పాత సినిమాలు చూసి అందులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఊళ్ళల్లో ఎలా బిహేవ్ చేశారు, లంగావణి కట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్, ఇంత నేర్చుకొని షూటింగ్కి వస్తుంది ఆ పిల్ల.